బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరుసగా 3 రోజుల సెలవులు రావడంతో కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శుక్రవారం ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. వీకెండ్ ప్రారంభం కావడంతో దేశం నలుమూలల నుంచి వస్తున్న భక్తులతో తిరుమల వీధులు, క్యూ కాంప్లెక్స్లు కిక్కిరిసిపోయాయి. ప్రస్తుతం ఎలాంటి టైం స్లాట్ దర్శన టోకెన్లు లేని సాధారణ భక్తులకు స్వామివారి దర్శనం లభించడానికి సుమారు 24 గంటల సమయం పడుతోంది. క్యూ లైన్లో భక్తులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని అధికారులు తెలిపారు. ఇక నిన్న ఒకరోజే మొత్తం 62,925 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో స్వామివారికి తలనీనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్న వారి సంఖ్య 36,297గా నమోదైంది. నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తులు భక్తి శ్రద్ధలతో సమర్పించిన కానుకల ద్వారా తిరుమల హుండీ ఆదాయం 3.77 కోట్లుగా వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. కంపార్ట్మెంట్లలో, క్యూ లైన్లలో సుదీర్ఘ సమయం వేచి ఉన్న చిన్నపిల్లలు, వృద్ధులు, సాధారణ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నిరంతరాయంగా పాలు, తాగునీరు, అన్నప్రసాదాలు అందించేందుకు టీటీడీ సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సెల్వం లైవ్ ద్వారా అందిస్తారు. సెల్వం, ఓవర్ టు యు. టీటీడీ అధికారులు అయితే కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఈ రోజు ప్రస్తుతానికి సంబంధించి కూడా చూసుకుంటే వైకుంఠం 1, 2 అలాగే నారాయణగిరి ఉద్యానవనంలో ఉన్నటువంటి కంపార్ట్మెంట్లు కూడా పూర్తి స్థాయిలో నిండి అనంతరం బాటగంగమ్మ గుడి ఆలయం వరకు కూడా భక్తులు క్యూ లైన్ లో వేచి ఉన్నారు. వీళ్ళకి సంబంధించి చూసుకుంటే సుమారు 24 గంటల పైగా సమయం పడుతుందని ఇటు అధికారులు అయితే కూడా తెలిపినటువంటి పరిస్థితి. మరోపక్క ఏదైతే ఎస్ఎస్డి టోకన్లు పొందినటువంటి భక్తులు ఉంటారో వాళ్ళకి 6 నుంచి 8 గంటలు, అదేవిధంగా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకన్ కలిగినటువంటి భక్తులకు 4 నుండి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉందని చెప్పి కూడా ఇక అధికారులు అయితే కూడా వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి. ఇక నిన్నటి రోజున చూసుకుంటే 62,925 మంది భక్తులు దర్శించుకోగా అందులో 36,297 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక ఉండి ద్వారా 4,23,00,000 రూపాయల ఆదాయం లభించినట్టు, అదేవిధంగా సంబంధించి 2,40,000 మంది భక్తులకు ఇటు అన్నప్రసాదాలు అందించడమే కాకుండా 4,23,000 లడ్డూలను కూడా ఇటు భక్తులకు అందించినట్టు కూడా టీటీడీ అయితే కూడా వెల్లడించినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ తిరుమలకు వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. ఏదైతే క్యూ లైన్ లో కూడా నిరంతరం పర్యవేక్షించే విధంగా ఇటు టీటీడీ విజిలెన్స్, అదేవిధంగా డిప్యూటీఓ స్థాయి అధికారులను కూడా అక్కడ ఏర్పాటు చేసి నిరంతరాయంగా అంటే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అదేవిధంగా పాలు, నీళ్లు, అన్న ప్రసాదాలు లాంటివి కూడా నిరంతరాయంగా అందిస్తూ కూడా ఏర్పాట్లు అయితే కూడా సాగిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో టీటీడీ కూడా ప్రధానంగా ఒకటే చెప్తుంది, టీటీడీ సలహాలు, సూచనలు కూడా పాటించి ఇటు స్వామివారిని దర్శనం చేసుకోవాలని చెప్పి కూడా ముఖ్యంగా కోరుతున్నటువంటి పరిస్థితి. ఇక చంటి పిల్లల తల్లిదండ్రులకి సంబంధించి కూడా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేస్తాం, తద్వారా కూడా వాళ్ళు కూడా దర్శనం చేసుకోవాలని చెప్పి టీటీడీ ఏదైతే కోరుతుంది. మరోపక్క వికలాంగులకు సంబంధించి కూడా 2 స్లాట్లను కూడా అందుబాటులోకి తీసుకొని వచ్చి వాళ్ళకి కూడా ప్రత్యేక దర్శనాలు కల్పిస్తున్నాం కాబట్టి వాళ్ళ సమయం వచ్చేంత వరకు వేచి ఉండి అటు స్వామివారిని కూడా దర్శించుకోవాలని చెప్పి కూడా ప్రధానంగా కోరుతున్నటువంటి పరిస్థితి. మరోపక్క ఏదైతే ప్రజా ప్రతినిధులు ఉన్నారో ఆ ప్రజా ప్రతినిధులు వస్తే వాళ్ళకి మాత్రమే దర్శనం కల్పిస్తామని, వాళ్ళు ఇచ్చేటువంటి సిఫార్సు లేఖల పైన కూడా ఎక్కడ దర్శనం కల్పించబోమని చెప్పి కూడా టీటీడీ ప్రత్యేకంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో తిరుమలలో ఉన్నటువంటి బ్రాడ్కాస్టింగ్ ద్వారా కూడా ఇటు భక్తులను అప్రమత్తం చేస్తూ తమ సమయం వచ్చేంత వరకు వేచి ఉండి అనంతరం స్వామివారిని దర్శించుకోవాలని చెప్పి కూడా టీటీడీ అయితే కూడా విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ సెల్వం, ప్రస్తుతం తిరుమలకు బయలుదేరే భక్తులకు మీ సూచనలు ఏమిటి? రైట్, దీనికి సంబంధించి కూడా సంబంధించి టీటీడీ ప్రత్యేకంగా ఒకటే చెప్తుంది. అంటే ఈ రోజు శుక్రవారం మొహరం, అదేవిధంగా రేపు శని, ఆదివారాల్లో కూడా వరుస సెలవుల నేపథ్యంలో కూడా భక్తులు భారీగా కూడా ఇటు తిరుమలకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సంబంధించి కూడా ఇటు టీటీడీ కూడా ప్రధానంగా ఒకటే కోరుతుంది, అంటే తిరుమలకు వచ్చేటువంటి రద్దీని చూసుకొని ఆ రద్దీకి అనుగుణంగా కూడా తమ ప్రయాణాలని కూడా ఇటు ముఖ్యంగా సూచించుకోవాలని చెప్పి కూడా టీటీడీ అయితే కూడా విజ్ఞప్తి చేస్తుంది. ముఖ్యంగా వాళ్ళ సమయం వరకు వచ్చి తిరుమలలో వేచి ఉండకుండా కూడా తిరుపతిలో నుండి అనుసంధ ఆలయాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆలయాలను కూడా సందర్శించి అనంతరం కూడా తిరుమలకు చేరుకుని తమకు కేటాయించినటువంటి ఏదైతే టైం స్లాట్ ఉంటుందో ఆ స్లాట్ కు సమయానికి తగ్గినట్టు
వాళ్ళు కూడా క్యూ లైన్ లోకి వెళ్ళి ప్రవేశిస్తే వాళ్ళకి కూడా ప్రశాంతమైన వాతావరణంలో దర్శనం కల్పించే విధంగా కూడా టీటీడీ అయితే కూడా చర్యలు తీసుకుంటుంది కాబట్టి ఆ దిశగా కూడా ఇటు భక్తులు కూడా ఆలోచించి తమ తమ ప్రయాణాలని కూడా ఇటు ఏర్పాటు చేసుకోవాలని చెప్పి కూడా ముఖ్యంగా సూచిస్తున్నటువంటి పరిస్థితి. రైట్ సెల్వం, రాబోయే 2 రోజుల్లో కూడా ఇదే స్థాయిలో రద్దీ కొనసాగే అవకాశం ఉందా? ఖచ్చితంగా సంబంధించి కూడా ఉంది. ఏదైతే గడిచిన 50 రోజులు చూసుకుంటే కూడా నిరంతరాయంగా కూడా ఇటు 80,000కి పైగా కూడా ఇటు భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. శుక్రవారం సమయంలో కూడా రికార్డు స్థాయిలో కూడా ఇటు భక్తులు దర్శించుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే గతంలో చూసుకుంటే సుమారు 60,000 మందికి పైగానే ఇటు దర్శనం కల్పించేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఆ సమయాన్ని అంటే శుక్రవారం రోజు ప్రత్యేకంగా స్వామివారికి అభిషేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. సుమారు ఈ అభిషేకాన్ని కూడా గంటన్నర వరకు కూడా నిర్వహిస్తూ వస్తూ ఉంటుంది టీటీడీ. ఈ సమయాన్ని కూడా ఉపయోగించుకొని ఆ సమయంలో కూడా సుమారు 4 నుంచి 5,000 మంది భక్తులకు కూడా ఇటు టీటీడీ అయితే కూడా దర్శనం కల్పిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో సంబంధించి వచ్చేటువంటి భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ద్వారా కూడా పర్యవేక్షిస్తూ ఇటు నిరంతరాయంగా వాళ్ళకి దర్శనం కల్పించే విధంగా కూడా టీటీడీ అయితే కూడా ఏర్పాట్లు చేస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో చూసుకుంటే గడిచిన 50 రోజులు ఏ విధంగా అయితే ఇటు వచ్చేటువంటి భక్తులకి దర్శనం కల్పించిందో ఇదే విధంగా ఈ 3 రోజులు కూడా దర్శనం కల్పించేందుకు టీటీడీ అయితే కూడా ప్రణాళికలు అయితే కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే మాత్రం ప్రధానంగా ఒకటి